హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. అత్తా కోడలు ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. సీతాపురంలో శ్రీకంఠుడు పేరున్న వ్యాపారి. అతడికి 2 సంతానం, శ్రీనాథుడు, శ్రీవల్లి. శ్రీనాథుడు యుక్త వయస్కుడయ్యేసరికి వ్యాపారంలో తండ్రికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు. అన్ని విధాల యోగుడైన అతడికి దూర ప్రాంతాల నుంచి కూడా పెళ్లి సంబంధాలు రాసాగినాయి. ఒక రోజున శ్రీకంఠుడి భార్య భానుమతి భర్తతో, అబ్బాయికి త్వరగా పెళ్లి చేయడం భావ్యం, రామాపురం వాళ్ళు 1,00,000 రూపాయల కట్నం ఇస్తానంటూ కబురు చేశారు అన్నది. అందుకు శ్రీకంఠుడు చిన్నగా నవ్వి, అబ్బాయికి వేరే సంబంధం ఎలా చూస్తాం? సుదర్శనుడు కూతురు సులోచనకు ఈసరికి 18 ఏళ్ళు పూర్తయి ఉంటాయి కదా అన్నాడు. అది వింటూనే భానుమతి ముఖం అప్రసన్నంగా మారిపోయింది. 15 సంవత్సరాల క్రితం శ్రీకంఠుడు వ్యాపారం ప్రారంభించింది. సుదర్శనుడిచ్చిన పెట్టుబడితోటే. ఈ విధంగా సుదర్శనుడు చితికిపోయిన శ్రీకంఠుడు కుటుంబాన్ని ఆదుకున్నాడు. డబ్బు ఇస్తున్నప్పుడే శ్రీకంఠుడితో దాన్ని అప్పుగా భావించవద్దని నొక్కి మరీ చెప్పాడు. నువ్వు డబ్బు తిరిగి తీసుకొని పక్షంలో యుక్త వయస్కురాలయ్యాక నీ కుమార్తె సులోచనకు ఇష్టమైతే మా ఇంటి కోడల్ని చేసుకుంటాను అన్నాడు శ్రీకంఠుడు. అయితే ఇప్పుడు సుదర్శనుడు ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. 1,00,000 కట్నం వదులుకోవటం ఇష్టం లేని భానుమతి శ్రీకంఠుడితో, వివాహం వంటి ముఖ్య విషయంలో ఫలానా అమ్మాయిని చేసుకోమని కొడుకును నిర్బంధించడం ఏం బాగుంటుంది అన్నది. నేను శ్రీనాథుణ్ణి నిర్బంధించను. సులోచన వాడికి నచ్చకపోతే మరెవరికైనా కట్నం ఇచ్చి ఆ అమ్మాయి పెళ్లి నేనే ఘనంగా జరిపిస్తాను అన్నాడు శ్రీకంఠుడు. మర్నాడే వాళ్ళు సులోచనను చూసేందుకు వెళ్లారు. శ్రీనాథుడికి ఆ అమ్మాయి నచ్చింది. అత్తకు ఆడపడుచుకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని తెలియకుండానే కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది సులోచన. 6 నెలల పాటు తన అదృష్టానికి మురిసిపోతూ కాలం గడిపింది సులోచన. అయితే హఠాత్తుగా మామ శ్రీకంఠుడు మరణించటంతో ఆమె పాటలు ప్రారంభమయ్యాయి. తండ్రి మరణంతో శ్రీనాథుడు బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఎక్కువగా అతను ఇంటి పట్టున ఉండేవాడే కాదు. దాంతో అత్త ఆడబడుచుల కక్ష సాధింపు ఆరంభమైంది. 1,00,000 కట్నం తెచ్చి మహాలక్ష్మి లాంటి ఆడపిల్లను కాదని కోరి ఈ అరిష్ట దరిద్రాన్ని కోడలుగా తెచ్చిపెట్టాడాయన అంటూ సులోచనను దెప్పి పొడిచేది భానుమతి. వచ్చిన 6 నెలలకే ఇంటిని వల్లకాడుగా మార్చిన శని అంటూ మొటికలు విరిచేది శ్రీవల్లి. ఇప్పుడు వంటింటి బాధ్యత పూర్తిగా సులోచన నెత్తిన పడింది. తనను కసితీర ఇంటిడిపల్లి సులోచనతో చేయిస్తూ తిట్లు సాధింపులతో ఆమెకు విపరీతంగా బాధించేది భానుమతి. శ్రీవల్లి కూడా వదనకు ఏమాత్రం సహాయం చేయకపోగా తనకు కావలసినవన్నీ ఆమె చేత తన గదిలోకి తెప్పించుకునేది. అయినప్పటికీ ఈ జరుగుతున్నదేమీ సులోచన తన భర్తకు చెప్పేదే కాదు. ఒకసారి సులోచనకు విపరీతమైన జ్వరం వచ్చింది. చలికి వణికిపోతూ ఆ నీరసంతోటే ఇంటి పనంతా చేసిందామె. ఆ సమయంలోనే అత్త ఆడబడుచులిద్దరూ 10 క్రోసుల దూరంలో ఉన్న కొండ మీద దేవి ఆలయానికి ప్రయాణం పెట్టుకున్నారు. భానుమతి సులోచనతో, తెల్లారి బాడుగు బండిలో బయలుదేరితే సాయంకాలానికి తిరిగి రాగలం. ఆ కొండ మీద తినటానికి ఏమీ దొరకదు. చీకటితో లేచి మా కోసం చక్కెర పొంగల్ చేయి అంటూ రాత్రి భోజనాలప్పుడే చెప్పింది. మర్నాడు తెల్లవారుజామున చక్కెర పొంగల్ చేయాలన్న సంగతి గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేచింది సులోచన. అయితే 2 అడుగులు వేగానే కళ్ళు తిరిగి పక్కనే ఉన్న బల్ల మీద తూలిపడింది. ఆ శబ్దం విని మేలుకున్న శ్రీనాథుడు ఆమెను మెల్లగా మంచం మీద కూర్చోబెడుతూ, అప్పుడే లేచామే అని అడిగాడు. సులోచన సంగతి చెప్పింది. నీ కొంట్లో బొత్తిగా ఓపిక లేదు. ఆ చక్కెర పొంగలేదో నేను చేస్తాను, నువ్వు పడుకో అంటూ బలవంతంగా ఆమెను పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళాడు శ్రీనాథుడు. తర్వాత కొద్దిసేపట్లోనే శ్రీనాథుడు వంటగదిలోంచి ఒక గిన్నెలో వేడి చక్కెర పొంగలి మూత పెట్టి తెచ్చి, ఇది తీసుకుపోయి నీ అత్తగారికి ఇవ్వు, నేను చేసినట్టు మాత్రం చెప్పకు సుమా అన్నాడు నవ్వుతూ. సులోచన భర్త చెప్పినట్టే చేసింది. ఆమె అత్త ఆడబడుచులు బాడుగు బండిలో దేవి ఆలయానికి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీనాథుడు భోజనం చేసి ఊళ్ళోకి బయలుదేరాడు. సులోచన భోజనం చేయకుండానే తలుపు మూసుకుని పడుకున్నది. చీకటి పడుతున్న సమయంలో ఎవరో గట్టిగా తలుపు తట్టడంతో మెలకు వచ్చి సులోచన మెల్లగా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అత్త ఆడబడుచులు. మమ్మల్ని కడుపు మార్చి చంపాలనే ఆ చక్కెర పొంగల్ చేసిచ్చావు అవునా అంటూ రుసరుసలాడుతూ లోపలికి వచ్చింది శ్రీవల్లి. మధ్యాహ్నం ఆకలితో సగం చచ్చున్న మేము చిక్కటి ఆవు పాలు, సన్నబియ్యం, జీడిపప్పు, ద్రాక్షపళ్ళు, యాలకుల పొడి నోరు ఊరుస్తుంటే నువ్వు చేసిన ఆ చక్కెర పొంగల్లో నోట్లో పెట్టుకోగానే ఉమ్మేశాం. అందులో నువ్వు చక్కెర వేయనే లేదు. నువ్వు కావాలని అలా చేశావు అన్నది భానుమతి సులోచన భుజం పట్టుకుని గుంజుతూ.
ఆ సమయంలో శ్రీనాథుడు ఇంటి వాకిట్లో అడుగు పెడుతూనే, ఏంటమ్మా, ఒంట్లో బాగోలేని కోడలి మీద కత్తులు నూరుతున్నట్లున్నా అన్నాడు నవ్వుతూ. కొడుకు నువ్వా? అతడన్న మాటలు వింటూనే భానుమతి కీచుగొంతుతో, ఈ ఇంట్లో దీనికేం తక్కువ? ఇంత ఖరీదైన చీరలు, ఇన్ని నగలు ఏనాడైనా ఎరుగునా? ఈ ఇంట్లో దీనికొచ్చిన కష్టం ఏమిటి? నన్ను ఆడబిడ్డను అదే పనిగా సాధిస్తున్నది అన్నది. అబ్బా, ఎవరిని సాధిస్తున్నారో నాకు తెలియంది కాదు. ఆవు పాలు జీడిపప్పు అంటూ పెద్ద పాఠం చదివావు. అవన్నీ వేసి చక్కెర పొంగలో చక్కెర లేకుండా తయారు చేసింది నేనే. అన్నీ ఉండి చక్కెర లేకపోతే చక్కెర పొంగలి ఎలా తినలేమో అలాగే అన్నీ ఉన్నా ప్రేమ లేని జీవితం ఎవరికి రుచించదు అన్నాడు శ్రీనాథుడు. అయితే మాకు సులోచన మీద ప్రేమ లేదంటావా అన్నది భానుమతి ఆవేశంగా. నేను చెప్పదలిచిందేమిటో చిటికలో గ్రహించావు. కోడలు జ్వరంతో ఉన్నప్పుడు అత్త ఆడబడుచులు గుడికంటూ బయలుదేరడమే కాక చీకటితో లేచి చక్కెర పొంగలు తయారు చేయమండం ప్రేమ అనిపించుకుంటుందా? మీకు కాస్త మంచి చెడులు తారతమ్యం తెలియ చెప్పేందుకే నేను ఆ చక్కెర పొంగలు తయారు చేశాను. మీరు కలిసి ఉండలేకపోతే చెప్పండి, మేమిద్దరకు మరొక ఇల్లు చూసుకుంటాము అన్నాడు శ్రీనాథుడు కోపంగా. ఇది వింటూనే భానుమతికి శ్రీవల్లికి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. అప్పుడు సులోచన కల్పించుకొని, అవే మాటలండి, నేను బతికుండగా వేరు కాపురం అంటూ జరగదు. అయినా ఇంట్లో విషయాలేవో మేము సర్దుకుంటాం, మీ వ్యాపార గొడవలేవో మీరు చూసుకోండి అన్నది తీవ్ర స్వరంతో. సులోచన మాటలతో ఆమె మంచి మనసు అర్థమైంది భానుమతికి. డబ్బు కన్నా మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలే ముఖ్యమని గ్రహించింది ఆమె. ఇన్నాళ్ళు మా కళ్ళు మూసుకుపోయేరా, నువ్వు చేసిన చక్కెర పొంగలి పుణ్యమా ఈ ఇంట్లో గిల్లి కజ్జాలకు మనస్తాపాలకు తావుండదు అన్నది ఆప్యాయంగా సులోచన భుజం మీద చెయ్యి వేసి కళ్ళు తుడుచుకుంటూ. అబద్ధాల పోటీ. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. విశాలపురం మహారాజు గరుడసేనుడికి చక్కగా అబద్ధం చెప్పి తనను నమ్మించగలిగిన వాడిని సన్మానించాలని ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆయన ఆస్థాన విదూషకుడిని పిలిచి సంగతి చెప్పాడు. విదూషకుడు ఒక క్షణం ఆలోచించి, దీనికి ఒకే ఒక తిరుగులేని రాజమార్గం ఉన్నది మహారాజా. మనం వచ్చే మాసంలో ఈ అబద్ధాల పోటీని ఏర్పాటు చేసి దేశం నలుమూలల నుంచి అబద్ధాలు చెప్పటంలో రాటు తేలిన వాళ్ళందరినీ పాల్గొనవలసిందిగా ఆహ్వానిద్దాం. ఏమంటారు మహారాజా అని అడిగాడు. ఈ నీ ఆలోచన అద్భుతంగా ఉంది, వెంటనే అవసరమైనట్లు ఏర్పాటు చేయి అన్నాడు గరుడసేనుడు. విదూషకుడు ఏదో సంకోచిస్తున్నా వాడిలా ముఖం పెట్టి, మన రాజప్రసాద ప్రాంగణంలో సభాభవనం ఎందుకు సరిపోదు, అందువల్ల ఉద్యానవనానికి తూర్పున ఉన్న క్రీడా భవనంలో పోటీకి వచ్చే వాళ్లకు వసతులు ఏర్పాటు చేసి అక్కడే పోటీలు నిర్వహిద్దాం. ఇందుకు అవసరమయ్యే ఖర్చులకు గాను 2000 వరహాలు ఇప్పించండి అన్నాడు. రాజు ఇందుకు సరేనని కోశాధికారి చేత విదూషకుడికి 2000 వరహాలు ఇప్పించాడు. మహారాజా, రేపే ఈ పోటీ గురించి దేశమంతటా చాటింపు వేయిస్తాను. ఈ క్షణం నుంచి పోటీలో పాల్గొనేందుకు వచ్చే వాళ్ల కోసం అన్ని ఏర్పాట్లు ప్రారంభమవుతాయి అన్నాడు విదూషకుడు. చివరకు అబద్ధాల పోటీ సభ ప్రారంభమయ్యే దినం రాని వచ్చింది. రాజు గరుడసేనుని ఉదయం 8 గంటలకే పోటీలు ప్రారంభించవలసిందిగా విదూషకుడు చెప్పటం వల్ల ఆయన ఆ సమయానికి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అయితే గరుడసేనుడికి అక్కడ పోటీ కార్యక్రమాలకు సంబంధించిన హడావిడి ఏమాత్రం కనిపించలేదు. అంతేకాక తను కూర్చోవడానికి ఆసనం కూడా లేదు. గరుడసేనుడు అక్కడ ఉన్న కాపల భటుని పిలిచి, ఈరోజు ఇక్కడ అబద్ధాల పోటీ జరగవలసి ఉంది కదా, ఇంతవరకు ఆ కార్యక్రమం అమలు జరపడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతున్నట్లు కనపడదే అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే భటుడు, క్షమించండి మహారాజా, మీరు అనేదేమిటో నాకు అర్థం కావడం లేదు. ఆ పోటీల సంగతి నాకు తెలీదు అన్నాడు భయంగా. అంతలో విదూషకుడు అక్కడికి వచ్చాడు. గరుడసేనుడు అతని కేసి కోపంగా చూస్తూ, నువ్వింతకు ఆ అబద్ధాల పోటీ గురించి చాటింపు వేయించావా లేదా? ఎవరూ రాలేదే? అసలు ఆ పోటీ గురించి ఏర్పాట్లు నువ్వు ప్రారంభించినట్టే లేదే? నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. దీనికి విదూషకుడు చేతులు కట్టుకొని, క్షమించాలి మహారాజా, మీరనేదేమిటో నాకు తెలియడం లేదు. మీరేదో ఏర్పాట్లు అంటున్నారు, వాటి గురించి తమరు నాకేం చెప్పలేదే. మీ ఆజ్ఞను ధిక్కరించేంతట సాహసం చేయగలనా? అసలు విషయం ఏమిటో సెలవివ్వండి అన్నాడు. విదూషకుడు ఇలా అనగానే గరుడసేనుడికి విషయం అర్థమైంది. ఆయన పెద్దగా నవ్వి, అయితే అబద్ధాల పోటీ పూర్తయిందన్నమాట. మొత్తానికి ఇలాంటి పోటీలో నిన్ను మించినవాడు లేడని నిరూపించుకున్నావు. నేను నీకిచ్చిన 2000 వరహాలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అదనంగా మరొక 2000 వరహాలు ఇస్తున్నాను అంటూ విదూషకుడిని ఎంతగానో మెచ్చుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి.
ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.